దారకానిపాడు ఘటన కుల ఘర్షణగా మారుతోందా? ఈ నెల 2న నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనాయుడు హత్యకి హరిశ్చంద్ర ప్రసాద్ పాల్పడినట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే కమ్మ కాపు వర్గాల మధ్య ఈ హత్య చిచ్చు పెట్టిందని చెప్పుకోవాలి. జిల్లాలో పరిస్థితులు దిగజారుతుండటంతో ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. బాధితులను మంత్రులు అనిత నారాయణ పరామర్శించారు. చలో దారకానిపాడుకు పిలుపునిచ్చారు. కాపు సంఘాలు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఇక్కడ కమ్మ వర్సెస్ కాపుగా మారింది దారకానిపాడులో. అసలు ఏంటి, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఇప్పుడు లక్ష్మీకాంత్ హత్యకు ఎవరు కారణం, ఎందుకు చంపారు, అసలు ఏం జరిగింది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో? మౌనిష, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారికనపాడు గ్రామానికి చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగింది. దసరా రోజు ఈ నెల 2వ తేదీన దసరా రోజు హత్య జరిగింది. ఆ హత్య ఏదైతే ఉందో ఆ హత్య 2 కులాల మధ్య చిచ్చుకు దారితీసింది. ఏదైతే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వీరి ఇరువురు స్నేహితులు. అయితే వీరిరువురి మధ్య ఆ వివాదం చిలికి గాలికి వానని హత్యకు దారితీసింది. ఏదైతే ఈ హత్యకు ప్రధానంగా ఏదైతే హతుడి భార్యను లైంగికంగా వేధించారని కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏదైతే ఈ లక్ష్మీనాయుడుకు సంబంధించిన కుటుంబ సభ్యులు వెళ్లి హరిశ్చంద్ర ప్రసాద్ బెదిరించడంతో ఈ వివాదం రాజేసింది. వివాదం రాజేయడమే కాక 2 కులాల మధ్య చిచ్చు రేపింది. ఏదైతే పండగ రోజు లక్ష్మీనాయుడు పైన ఫార్చునర్ కారుతో గుద్ది ఈ చనిపోయే వరకు తొక్కిచ్చి చంపారు అనేది ప్రధానమైన ఆరోపణలు. ఈ హత్య జరిగిన తర్వాత నిందితుడు ప్రధానంగా టీడీపీకి చెందిన వ్యక్తి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయలేదంటూ తీవ్ర నిరసనలు ధర్నాలు రేకెత్తడంతో చివరికి నిందితుని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇష్యూ జరిగిన 18 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందించింది. ఏదైతే ఈ నెల 21న చెలో కందుకూరు కాపు సామాజిక వర్గాలకు పిలుపునివ్వడంతో ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని మంత్రులు అనిత నారాయణ పంపించడం జరిగింది. బాధితుల కుటుంబంతో మాట్లాడడం కూడా జరిగింది. మౌనిష, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? అనిత అలాగే నారాయణ ఇద్దరు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు వాళ్ళు? సీఎం చంద్రబాబు కూడా దీని మీద ఆరా తీసిన పరిస్థితి. ఏదైతే ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజేసింది. కమ్మ వర్సెస్ కాపు సామాజిక వర్గాల మధ్య గతం నుంచి వివాదాలు ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల ముందు జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమితో జత కట్టడంతో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక ప్రజలు, కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులందరూ ఏదైతే టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారు. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో జనసేనకు కూడా భారీ విజయం లభించింది. అంతేకాకుండా టీడీపీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఏదైతే టీడీపీ కూటమికి మద్దతుగా నిలబడిన తర్వాత కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని హత్య చేస్తారా, ఇంత దారుణమా అంటూ ఇది రాజకీయ వివాదానికి మలుపు తిరిగింది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులందరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరించారు. అయితే ఈ నెల 21వ తేదీన చెలో కందుకూరు పిలుపునివ్వడంతో సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నారు. అక్కడికి మంత్రులు నారాయణ అనితను పంపించారు. అంతేకాకుండా టీడీపీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మౌనిష, సో ఇప్పుడు ఈ కాపు వర్సెస్ కమ్మ అనే ఏదైతే వివాదాలు జరుగుతున్నాయో ఇవి ఇక్కడితో ఆపడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా పోలీసులు కానీ, లేకపోతే ఇప్పుడు మంత్రి అనిత వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, సో దీన్ని ఇక్కడితో ఆపి దీన్ని ఇక్కడితో స్టాప్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ సంఘటన పైన దాదాపు 18 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందించింది. అయితే ఈ 18 రోజుల్లో కూడా నిందితుని పైన విపరీతమైన ఆరోపణ రావడంతో చివరికి టీడీపీ కార్యకర్త అయినా చివరికి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసును ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని హరిశ్చంద్ర ప్రసాద్ ఈ కేసు నుంచి తప్పించాలని కూడా ప్రయత్నాలు జరుగుతుందని కాపు సంఘం నాయకులు కూడా ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడం వల్లే కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపుల పైన హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ
ఒక పక్క ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా నిందితులపైన చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం, అందులో కులాలు మతాలు అంటూ ఏం లేదంటూ వారు గవర్నమెంట్ నుంచి చెప్పడం కూడా జరిగింది. అయితే దీనిపైన హోంమంత్రి విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామని అనిత ప్రకటించారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాపు సామాజిక వర్గ నాయకులు కూడా పరామర్శించారు. నిన్న తోట త్రిమూర్తులు కూడా ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అందులో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాలంటూ మాజీ ఎమ్మెల్యే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించరా అంటూ కూడా చర్చ నడుస్తుంది. ఓవరాల్ గా ఈ వ్యవహారం రెండు కులాల మధ్య చిచ్చు రేపింది. ఈ 18 రోజుల తర్వాత కూడా 18 రోజులకు ప్రభుత్వం స్పందించింది. అయితే నిందితుడు టీడీపీకి సంబంధించిన వ్యక్తి కావడంతో పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోలేదంటూ పోలీసుల పైన ఆరోపణలు ఉన్నాయి. మోనిషా, అయితే కిరణ్ రెడ్డి ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వీళ్ళని పరామర్శించడానికి అధికారులు అలాగే మంత్రులు అందరూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన భార్య కానివ్వండి, లేకపోతే కుటుంబ సభ్యులు వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మౌనిష, ఇక్కడ ప్రధానంగా కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే నిందితుడు తండ్రి పైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆందోళన చేస్తున్నారని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ హత్య ఉదంతం రెండు సామాజిక వర్గాల మధ్య తీవ్ర చిచ్చు రేపిందని మనం ప్రధానంగా భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ గతంలో కూడా టీడీపీ గతంలో కూడా కాపు వర్సెస్ కమ్మ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య ధోరణి గతంలో ఉండేది. అయితే ఇవి కుల రాజకీయాల చుట్టూ తిరుగుతా ఉంది. అంతేకాకుండా కులాల వారిగా మతాల వారిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీలు విడిపోయినాయి. ఒక సామాజిక వర్గం వైసీపీని సపోర్ట్ చేస్తే మరో సామాజిక వర్గం టీడీపీ సపోర్ట్ చేస్తుంటే ఇంకొక సామాజిక వర్గం జనసేన సపోర్ట్ చేస్తుంది. ఈ కుల రాజకీయాల వల్ల చిన్న వివాదాలు తలెత్తి వ్యక్తిగత ఘర్షణలు జరిగినా కూడా అది కుల చిచ్చుకు దారితీస్తుంది. ఇలాంటి వ్యవహారాలని ఆదిలోనే తుంచేయాలని చెప్పి అటు ప్రజా సంఘాలు నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతే ఈ కందుకూరులో దారికనపాడులో జరిగిన సంఘటనపై ప్రభుత్వం కూడా వేగంగా స్పందించకపోవడంతోనే ఇది కుల చిచ్చుగా మారింది. అంతేకాకోకుండా ఏదైతే నిందితుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అటు కుటుంబ సభ్యులతో పాటు కాపు సంఘ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాము, బాధితులకైతే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. చలో దార్గాని పాడుకు పిలుపునిచ్చాయి కాపు సంఘాలు. నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. ప్రభుత్వం నాకు చేస్తామని చెప్పారండి. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు, మేము ఉన్నామని చెప్పారండి. కేసును అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నాకు జరిగిన అన్యాయంలాగా చూపించండి, దీన్ని రాజకీయంగాని కులంగా చేయకండి దయచేసి. అది నాకు ఇబ్బందిగానే ఉందండి. మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయంగాని కులపరంగా గాని చేయొద్దండి. అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు, చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని పట్టుకుని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని
వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్ గా రిమాండ్ కి కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో ఈ రోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి, వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం, ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం. ఈ రోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా మేము ఆ అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ గా కేసు ఫైల్ చేసుకుని పోలీస్ శాఖ తరపున మేము అన్ని కూడా ఎంక్వైరీలు కూడా చేసుకుంటున్నాం, రిమాండ్ కి పంపించుకున్నాం. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం. ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారో, ఎందుకంటే ఈ అబ్బాయి ప్రీ ప్లాన్డ్ గా చేశాడా, కనిపిస్తే గుద్దాడా, లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పలానా దగ్గరికి వస్తాడన్న సంగతి తెలుసుకొని ఆ అబ్బాయి హత్య చేశాడా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్ గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా, ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా, వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్ గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంఘటన గురించి వివరాలన్నీ కూడా కృష్ణమోహన్ మీకు చెప్పడం జరిగింది. కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి దాంట్లో అంటే ఈరోజు మేము ఇక్కడ రావడానికి ముఖ్యంగా ఒక 10 రోజులుగా ప్రతిరోజు ఏ సెల్ ఫోన్ ఆన్ చేసినా, లేకపోతే టీవీ ఆన్ చేసినా, టీవీలో కొన్నాటిని తొక్కిపెట్టచ్చేమో కానీ సోషల్ మీడియాని ఎవరో ఆపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ, ఆ జరిగినటువంటి మర్డర్ జరిగినటువంటి విధానం, ఏ విధంగా ఎంత క్రూరంగా ఈ మర్డర్ జరిగింది అనేటువంటిది వాట్సాప్ లో చూస్తున్నాం. దాంట్లో ఇప్పుడు దాకా మా ఇక్కడికి వచ్చిన దాకా కన్ఫ్యూజ్ ఏంటంటే, ఇది వాళ్ళిద్దరూ స్నేహితులనో, లేకపోతే ఒక పార్టీ అనో, ఇంకోటనో చెప్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు 2 వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు చెప్తున్నారు. ఇది వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు కాదు, ఏమీ కాదు. ఇప్పుడు 1 గంట క్రితం నుంచి కూడా ఆ అమ్మాయితోటి, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వివరంగా మాట్లాడిన తర్వాత చాలా డీటెయిల్స్ చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మేము ఇక్కడ చెప్పడం అనేటువంటిది, చాలా వరకు దానికి సంబంధించినటువంటి విషయాలు కృష్ణమోహన్ గారు మాట్లాడినప్పుడు ఏ సందర్భంగా ఇది జరిగింది అనేటువంటి చెప్పారు. ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు, మర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. దీన్ని మసిపూడి మాయాడికాయ చేసేటువంటి విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మర్డర్ చేయడం అనేటువంటి జరిగింది. అతి క్రూరత్వంగా ఒక కారుతోటి గుద్దేసి, ఆ గుద్దేసినటువంటి సత్యవరు లేదో అని సత్యం దాకా చంపారు దాంట్లో పెట్టి. ఇది చాలా క్రూరం. మనం ఎప్పుడు సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలో, ఇటువంటి ఒక ఆస్తుల కోసమో లేకపోతే ఇంకో కోసం గొడవలు జరిగినంటే వేరు. ఇప్పుడు దాకా ఈ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు. ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మాకు చూస్తే చాలా బాధ కలిగింది.